ఆఖరుగా సత్యదైవార్చన పాటల పుస్తకములోని యాత్రికుడి పదధ్వనులు సెక్షన్లో నుండి దైవజనులు అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు రాసినటువంటి 74వ పాట పాడుకుంటూ దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా మనం సిద్ధపరుచుకుందాం. వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీ దయా నాకిల జీవనమే నీవయా చిత్రమయా నీ దయా నాకిల జీవనమే నీవయా వర్ణన కందని తేజోమయుడా జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపక ఆశయు చాలదు నిన్ను వర్ణింపక జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపక ఆశయు చాలదు నిన్ను వర్ణింపక వేయి నోళ్ళు నా కుండిన చాలవు వేయి నోళ్ళు నా కున్నను చాలవు అతులిత మగుని మహిమను చాటగా తగను ప్రభునే నిన్ను సేవించగా తగను ప్రభునే నిన్ను సేవించగా వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీ దయా నాకిల జీవనమే నీవయా చిత్రమయా నీ దయా నాకిల జీవనమే నీవయా వర్ణన కందని తేజోమయుడా పాపము చూచి నీ ఓర్వక చాలవు పాపులు నశింపగా వర్షించవు పాపము చూచి నీ ఓర్వక చాలవు పాపులు నశింపగా హర్షించవు పతితుల గావను బలి అయితివయా పతితుల గావను బలి అయితివయా అసమానము నీ ప్రేమ విధానము అనితర సాధ్యమి రక్షణ కార్యము అనితర సాధ్యమి రక్షణ కార్యము వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీ దయా నాకిల జీవనమే నీవయా చిత్రమయా నీ దయా నాకిల జీవనమే నీవయా వర్ణన కందని తేజోమయుడా తలవార్చు స్థలము నాకిల లేదని పలికిన దీనుడా
సంవత్సరము ఈ చక్కని సమాజ కూటాన్ని తమ గృహములో నిర్వహించుకుంటున్నటువంటి గుండమైన సత్తయ్య శాంతోవా దంపతులకు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే దేవుని ఆశీర్వాదము కోరి ఏర్పాటు చేయబడిన ఈ సమాజ కూటానికి ఆశతో వచ్చినటువంటి మీ ప్రతి ఒక్కరిని కూడా, మీ ప్రతి ఒక్కరి కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించాలని, అద్భుతమైన క్షేమమునిచ్చి నడిపించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక్క మాట మనం చదువుకొని ఒక 5-10 నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు నేనే చదువుతున్నాను. దయచేసి అవకాశం ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. లేనివారు చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో చిత్తగించండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయము మొదటి మాట మనము జాగ్రత్తగా చూసి చదివినట్లయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనకు కనబడుతుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మాట మనం సగభాగమునకే చదువుకొనగలిగితే ఏమని చదువుకొనగలుగుతాం? ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు అంటే ఏమర్థమవుతుంది మనకు? ఆదియందు దేవుడు అంటే మొట్టమొదట దేవుడు అని అర్థం. మరి మొట్టమొదట దేవుడు ఉండకపోతే ఇంకెవరు ఉంటారు? నువ్వు నేను ఉంటామా? ఉండే అవకాశం ఉందా? దేవుడు ఒక్కడే ఉన్నవాడు. మనమంతా లేని వాళ్ళం. మనమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ, మనుషులందరూ లేని వాళ్ళే. ఎన్నో కోట్ల మంది భూమి మీద పుట్టి కొంతకాలం బ్రతికి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు ఉన్నారా అనడానికి
అవకాశమే లేదు. కాబట్టి ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా కోట్ల మంది భూమి మీద పుట్టారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం బ్రతికినారు. ఈ లోకయాత్ర ముగించుకొని వారు కాలగర్భంలో కలిసిపోయినారు. వారు ఉన్నారా అంటే సమాధానం ఏంటి? లేరు. అలాగే ఇప్పుడు సజీవులుగా ఉన్నటువంటి మానవులు, మనుషులు ఇంకా ఒక 100 ఏళ్లకు 150 ఏళ్లకు ఉంటారా అంటే ఉండరు. మనమందరము కూడా లేని వాళ్ళమే. మనమందరము లేని వాళ్ళమే. ఇప్పుడున్నటువంటి ఇక్కడున్నటువంటి మనమే ఆలోచన చేద్దాం. 100 సంవత్సరాల క్రితం మనం ఉన్నామా? లేము. 100 సంవత్సరాల క్రితము మనం ఎవ్వరము కూడా లేము. 100 సంవత్సరాల తరువాత మనం అందరం ఉంటామా? ఛాన్సే లేదు. 100 సంవత్సరాల క్రితము మనము లేము. 100 సంవత్సరాలు జరిగాక కూడా మనము లేము, ఉండము. కనుక మన పేరేంటి? లేని వాళ్ళము. మరి దేవుని పేరేంటి? ఉన్నవాడు. దేవుని పేరేమో ఉన్నవాడు, మన పేరేమో లేని వాళ్ళము. నిర్గమాకాండము మీరు చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఆయన పేరు ఉన్నవాడు. ఎప్పటి నుండి ఉన్నవాడు? అనాది నుండి ఉన్నవాడు. అసలు అనాది అనేది లేకముందే ఉన్నవాడు. ఎప్పటిదాకా ఉంటాడు? ఎప్పటిదాకా ఉంటాడు దేవుడు? ఎప్పటిదాకా ఉంటాడు అనే మాటే దేవుని విషయంలో మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన శాశ్వతుడు. అందుకే ఆయన పేరు ఉన్నవాడు. కాలము అనేది ప్రారంభము కాకమునిపే ఆయన ఉన్నవాడు. కాలము అనేది ముగింపులోనికి వచ్చిన ఆయన ఉన్నవాడు. దేవుడు ఉన్నవాడు. ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నవాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము చూడండి. సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నవాడు. ఇక దేవదూతలు కానీ, శరాపులు కానీ, కెరూబులు కానీ, 24 పెద్దలు కానీ, ఎవరైనా సరే లేని వాళ్ళ కిందికే వస్తారు. దేవుడు ఒక్కడే ఉన్నవాడు. ఆయన నిత్య శాశ్వతుడు. కనుక ఆది యందు దేవుడు అంటే మొట్టమొదట దేవుడు అని అర్థం కాదు. ఆది యందు దేవుడు సమీపించరాని తేజస్సులో ఒక కుమారుణ్ణి కన్నాడు. కన్న తరువాత ఆ కుమారుణ్ణి చూస్తూ దేవుడు మాట్లాడినాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను
కని ఉన్నాను. ఆ కుమారుని పేరు ఆది. ఆది అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆయన ఆది సంభూతుడు. ఆయన ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే ఆది అంటే మొట్టమొదట, సంభూతుడు అంటే పుట్టినవాడు అని అర్థం. ఆయన ఆది సంభూతుడు, మొట్టమొదట పుట్టినవాడాయన. కొలస్సీ పత్రిక మీరు చూడండి, మొదటి అధ్యాయము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి అంటే ఈ విశ్వ సృష్టికి మొట్టమొదట పుట్టినవాడు ఆది సంభూతుడు. ఆయన పేరు దైవ కుమారుడు, దేవకుమారుడు, మరియ కుమారుడు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో ఆయన అనే మాట మనం చూస్తున్నాం. ఎవరాయన? ఎవరు అంటే దేవుని అద్వితీయ జనితైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వ సృష్టి అంటే విశ్వ సృష్టి అంతటికి ఆ దైవ కుమారుడే మొట్టమొదట పుట్టిన వాడు. కనుక ఆది యందు దేవుడు అంటే ఇక్కడ ఆది అనే వ్యక్తి దేవుని కుమారుడు, మరియ కుమారుడైన నజరేయుడైన యేసు. ఈయన పేరు ఆది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము. ప్రకటన 3:14 లవదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. దేవుని సృష్టికి ఆదియునైన వాడు అంటే ఆయన పేరు ఆది. ఆది అంటే మొట్టమొదటని కాదు, ఆది అంటే దేవుని అద్వితీయ జనితైక కుమారుడు, ఆయన పేరు ఆది. ఆది అనే ఒక ఆయన ఉన్నాడు. ఆది అనే పేరు గల ఒక ఆయన ఉన్నాడు. ఆయన లోపల ఈ విశ్వాన్ని సృష్టించాడు భగవంతుడు, దేవుడు. ఆ మాట మనకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మరి ఆది అంటే మొట్టమొదట కదా. ఆది అంటే ఒక వ్యక్తి పేరు అంటున్నావు. మరి ఆది యందు అంటే ఆది అనే పేరు కలిగిన ఒక ఆయన యందు దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు అని అర్థం. అని ఎలా చెప్పుకోగలుగుతామంటే అదే మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటను చాలా క్లియర్గా మనకు అర్థమయ్యే విధంగా ఎక్కడ రాశాడో తెలుసా? మనకు కొలస్సీ పత్రికలోనే ఆ మాట రాశాడు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. ఏలయనగా, ఏలయనగా అంటే అర్థం ఏంటి? ఎందుకనగా, కారణం ఏంటంటే కనిపించని దేవుని కనిపించే రూపమైనటువంటి ఆది సంభూతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన విశ్వానికే మొట్టమొదట పుట్టినవాడు, దేవుని అద్వితీయ జనితైక కుమారుడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు కనుక
అందుచేత ఆ కారణము చేత ఆకాశమందున్నవియు భూమియందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఈ మాట ఒకసారి మీరు పలకండి నాతో పాటు. ఆయన యందు సృజింపబడెను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ మాట ఈ మాట ఒకటి. అక్కడ ఆది అనే పేరు కనబడుతుంది, ఇక్కడ ఆయన అనే పేరు కనబడుతుంది. రెండు కలుపుకొని చదువుకుంటే ఆది అనే పేరు కలిగిన ఆ దైవ కుమారుని యందు మరియ కుమారుని యందు దేవుడు సర్వమును సృజించినాడు. కనబడేటివి కానీ కనబడనివి కానీ, అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, ఆకాశమందున్నవన్నీ కానీ భూమి మీద ఉన్నవి అన్నీ కానీ, అవి సింహాసనములు కానీ ప్రభుత్వములు కానీ ప్రధానులు కానీ అధికారములు కానీ అన్నీ కూడా సర్వము ఆ దైవ కుమారుని యందు మరియ కుమారుని యందు సృజింపబడెను. ఆయన మొట్టమొదట పుట్టినవాడు అంటే పర్వతములకు ముందు పుట్టినవాడు అని యోబు గ్రంథంలో మనకు కనబడుతుంది. నీవు పర్వతములకు ముందు పుట్టినవాడవా. అది యోబు గ్రంథము మీరు చూడండి. యోబు 15 యోబు 15:7 మొదట పుట్టిన పురుషుడవు నీవేనా, నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా. యోబుతో మాట్లాడుతున్నాడు. మరి ఎవరు మాట్లాడుతున్నారంటే తేమానీయుడైన ఎలీఫజు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు కదా, ఎలీఫజు, జోఫరు, బిల్దదు. ఈ 3 స్నేహితులలో ఈ ఎలీఫజు అనే వ్యక్తి దేవుని పక్షాన మాట్లాడుతున్నాడు. ఎవరి పక్షాన? దేవుని పక్షాన యోబుతో మాట్లాడుతున్నాడు. మొదట పుట్టిన పురుషుడు నీవేనా, నీవు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బుద్ధికి మించిన మాటలు మాట్లాడుతున్నావు, దేవుని కంటే నువ్వు గొప్పవాడివా, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా, నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా అని మాట్లాడుతున్నాడు. మొదట పుట్టిన పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. మరి ఆ పురుషుణ్ణి గూర్చి బైబిల్ మనకు ప్రకటించింది, తేటగా తేట తెల్లం చేసింది. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. ఆది కాండంలో అయితే ఆదాము కొరకని మనం అనుకుంటాం ఆ మాట, కానీ ఆదాముకు తండ్రి లేడు, తల్లి లేదు. దేవుడే నేలమట్టితో ఆదామును నిర్మించాడు. ఆదాముకు తండ్రి ఉన్నాడా? ఆదాముకు తల్లి ఉందా? లేదు. కానీ అదే మాట ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడినాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెబుతున్నానన్నాడు. సంఘాన్ని సంపాదించుకోవడానికి యేసుప్రభు ఏం చేశాడు?
సిలువలో యజ్ఞమై మరణించి తిరిగి లేవడానికి పరలోకపు తండ్రిని విడిచిపెట్టినాడు. మరలా తండ్రి సింహాసనానికి ఎక్కడానికి జన్మనిచ్చిన తల్లి మరియను ఆయన విడిచిపెట్టినాడు. ఈ రెండు చేసింది ఎందుకొరకంటే తన భార్యను హత్తుకోవడానికి. ఎవరు ఆయన భార్య? గొర్రెపిల్ల భార్య, సంఘవధువు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని సంఘము. మరి పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి, అనగా క్రీస్తుకు. అంటే పురుషుడెవరో బైబిల్ చెబుతుంది. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా అన్నాడు. ఆ యోబు గ్రంథంలో కనబడుతున్న పురుషుడెవరు? దేవుని అద్వితీయ జనితైక కుమారుడు. దేవుని అద్వితీయ జనితైక కుమారుడు. ఆయన ఎప్పుడు పుట్టాడట? పర్వతాలకు ముందు పుట్టినవాడట ఆయన. ఆయన చెబుతున్నాడు, పుట్టిన ఆయన. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఆయనే చెబుతున్నాడు, నేను పర్వతములకు ముందు ఆ పుట్టినవాడను. పర్వతములు స్థాపింపబడవు. సామెతలు 8:22 చూడండి. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడకమును, కొండలు పుట్టకమును, భూమిని దాని మైదానములను ఆయన చేయకమును, నేల మంటిని రవ్వంతయు సృష్టింపకమునుపు నేను పుట్టి తిని. 2వ కీర్తన 7వ వచనంలో నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ దైవ కుమారుడు మాట్లాడుతున్నాడు. భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు, నేలమంటిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడకమునుపు, కొండలు పుట్టకమునుపు నేను పుట్టి తిని అంటున్నాడు. కనుక దేవుడు కన్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు యేసును దేవుడు మొదటి స్థానములో పెట్టినాడు. ఆది దేవునిగా, ఆది సంభూతునిగా దేవుడే పెట్టినాడు. ఇదంతా ఎందుకు చేశాడట దేవుడు? ఎందుకు చేశాడు? ఈ చేసిందంతా కూడా దేవుడు ఎందుకు చేశాడంటే, దేవునికి ఒక గొప్ప ఆశ ఉన్నది. దేవునికి ఒక గొప్ప తలంపు ఉన్నది. అదేంటంటే, నేను కన్నటువంటి నా అద్వితీయ జనితైక కుమారుడైన యేసుక్రీస్తుకు ఈ విశ్వములో వేటికి ప్రాముఖ్యత ఉన్నదో వాటన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత నేను కన్నా నా అద్వితీయ జనితైక కుమారుడైన క్రీస్తు యేసుకు ఉండాలి. అలా ఉండడానికే ఇదంతా చేశాడు దేవుడు. ఆ మాట చెబుతున్నాడు. ఎక్కడ? కొలస్సీ పత్రిక మీరు చూడండి. మనం చదువుకున్న మూలవాక్యం 1వ అధ్యాయం 17-18 వచనాలు. ఆయన అంటే యేసుక్రీస్తు అన్నమాట. ఆయన అంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యేసుక్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అనే శరీరమునకు యేసుక్రీస్తే శిరస్సు. యేసుక్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో
ఆది సంభూతుడాయను. అన్నిటిలో యేసుక్రీస్తుకు ఏముండాలి? ప్రాముఖ్యత ఉండాలి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోని సగభాగం మనం ఒక 50 సార్లు, ఒక 100 సార్లు చదువుకున్నాం అనుకో, మన బుర్రకాయకు, మన మైండ్కు ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నిసార్లు? 50 సార్లు, లేకపోతే 100 సార్లు. చదవవలసిన మాట ఏమిటి? ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు. ఇట్లా 50 సార్లు, 100 సార్లు నోటితో పలికితే మన బుర్రకాయకు స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది. నా జీవితంలో, నా బ్రతుకులో మొట్టమొదటి స్థానం దేవునికే. దేవుని జనితైక కుమారుడైన క్రీస్తు యేసుకే. అన్నిటిలో నేను ప్రాముఖ్యత ఇవ్వాలి, అన్నిటిలో నేను ప్రాధాన్యత ఇవ్వాలి. దేనికైనా నా జీవితంలో, నా బ్రతుకులో మొదటి స్థానము దేవునికే అని ఎవరైతే భక్తి చేస్తారో వారు ధన్యులు, భాగ్యవంతులు. రాత్రి భోజనం చేశాము, పడుకుందామని అనుకుంటున్నాము. ఇక నిద్రలోకి జారకముందు మన మైండ్లో ఎవరు గుర్తుకు రావాలి? దేవుడు గుర్తుకు రావాలి. దేవా, నేను పడుకుంటున్నాను స్వామి అని ఒక మాట చెబితే దేవునికి ఎంతో సంతోషం. భోజనం చేసి మాట్లాడి అంతా చేసిన తర్వాత మన కూతురు కానీ, మన కుమారుడు కానీ, తల్లిదండ్రులు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే, మమ్మీ, డాడీ, నేను పడుకుంటా అని వాళ్ళకు చెప్పినప్పుడు పడుకోమంటారు వాళ్ళు. కానీ అట్లా అడిగినందుకు ఎంతో సంతోషపడతారు. వాళ్లకు ఏదో ఒక విధమైన సంతోషం కలుగుతుంది. వాడు మా పర్మిషన్ తీసుకొని పడుకోవాలా? వాడికి నిద్ర వస్తే పడుకోవచ్చు కదా. కానీ పడుకునేటప్పుడు కూడా ఒక మాట మాకు చెబుతున్నాడు అని ఎంతో సంతోషము తండ్రికి, తల్లికి కలుగుతుంది. అలా ఉంటే ఆనందం. అలా కాకుండా మరి పడుకొని గురక కొడతా ఉంటే, వాడు పడుకుంది, బయటకు వెళ్ళింది మనకు తెలియక మనం కంగారు పడుతున్నాం. అక్కడ ఫోన్ చేసాం, ఇక్కడ ఫోన్ చేసాం, ఎక్కడ లేదు, ఇంటికి రాలేదు అని చెప్పి కొంచెం తలుపు తీసి చూసేసరికి మంచిగా పడుకున్నాం. ఏమిరా, మేము కంగారు పడ్డాము, ఒక మాట పడుకుంటానని, మరి పడుకుంటున్నానని చెప్తే ఎంత బాగుందంటే, ఇంకా ఎట్లా మాట్లాడతారంటే, నీకు చెప్పే పడుకోవాలా, నీ పర్మిషన్ తీసుకోవాలా, నాకు నిద్ర వచ్చింది, నేను పడుకున్నా, నువ్వు నన్నేంది అడిగేది, మంచిగా నిద్ర వస్తుంటే నిద్ర చెడగొట్టి మళ్ళీ లేపి అడుగుతున్నావు అని అన్నారు అనుకో, కూతురు కానీ, కుమారుడు కానీ. ఎంత బాధపడతారు తల్లిదండ్రులు, అవునా కదా? ఇప్పుడు భగవంతుడు, దేవుడు ఏమనుకున్నాడంటే, నేను కన్న నా అద్వితీయ జనితైక కుమారుడు యేసుక్రీస్తు, ఆయన నాలోని భాగము, నాలోని ఒక అంశ. ఈ విశ్వమంతటిలో ఆయనకు నంబర్ 1 స్థానము ఎవరైనా ఇవ్వాలి, అన్నిటిలో ప్రాముఖ్యత కలిగించాలి, అన్నిటిలో ప్రాధాన్యత ఇవ్వాలి అని దేవుడు చూస్తున్నాడు. మరి పడుకునేటప్పుడు యేసుస్వామి, దేవుడా నేను పడుకుంటున్నానంటే తండ్రి సంతోషపడతాడు. నా కుమారుడైన యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత కలుగుతుంది. పడుకునేటప్పుడు కూడా చెబుతున్నాడు. పడుకున్నాము, దేవుని మహాకృప, పొద్దున్న లేపాడు దేవుడే. ఆయన లేపగానే మనం స్పృహలోకి రాగానే మొట్టమొదటి ఎవరు గుర్తుకు రావాలి? మనకు దేవుడే గుర్తుకు రావాలి. ఇట్లా మెలుకు వచ్చి కళ్ళు తెరవగానే ఒక క్షణం నాకు అర్థమైపోతుంది మన ఇల్లు, మన పేరు, మన గ్రామం. ఆ మరుక్షణమే ఏం చేయాలా? దేవునికి దండం పెట్టాలి, దేవునికి మొక్కాలి. మరొక నూతన దినం
నా జీవితంలో దయచేసావు స్వామి. ఎంతోమంది పడుకున్నారు, అందరు లేచారా? కొందరు లేవలేదు. మధ్యరాత్రి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. నా జీవితంలో, నా బ్రతుకులో ఒక నూతన దినాన్ని మరలా నాకు ఇచ్చావు. తర్వాత టిఫిన్ చేద్దామని కూర్చుంటాం. ఆ టిఫిన్ చూడగానే దేవుడు గుర్తుకు రావాలి, ఇది ఇచ్చింది నువ్వే స్వామిని. తర్వాత భోజనం వస్తుంది ముందుకు, అప్పుడు కూడా దేవుడు గుర్తుకు రావాలి. అప్పుడు నువ్వు ప్రయాణానికి వెళ్తావు, ఒక మాట దేవుని చెప్పి బయటకు వెళ్ళాలి. ఆ తర్వాత ప్రార్థనకు వస్తావు. ఎలా రావాలి? నువ్వు దైవ సన్నిధికి కాస్త ముందుగానే రావాలి. ఆ రావడాన్ని బట్టి దేవునికి ఏమర్థమవుతుంది? యేసు క్రీస్తుకు ప్రాముఖ్యత ఇస్తున్నారని అర్థమవుతుంది. ఆది యందు దేవుడు అని మాట్లాడుతున్నటువంటి మనం ఆ దైవ సన్నిధికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆ క్రీస్తు యేసుకు ప్రాధాన్యత కలిగేటట్లు వస్తున్నామా? ఆదివారపు ఆరాధన కూటాలు జరుగుతూ ఉంటాయి. ఒక 5 నిమిషాల ముందు వస్తే నువ్వు యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత ఇచ్చినట్లు అవుతుంది. పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తే, వాక్యం అంతా అయిపోయిన తర్వాత వస్తే, రొట్టె విరిచేటప్పుడు వస్తే యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత ఇచ్చినట్ట, ప్రాధాన్యత ఇచ్చినట్ట. ఉదయాన్నే లేచావు, 11 గంటలకు దేవుడు గుర్తొచ్చాడు నీకు, అదే నా ప్రాముఖ్యత. రాత్రి ఆగమాగం పడుకున్నావు, మధ్యరాత్రి 2 గంటల మేలుకత్తికి అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అయ్యో నేను దేవుని చెప్పకపోతే, ఒక మాట ప్రార్థన చేయక పడుకుంటే అని. మంచిదేనా వ్యవహారం అంతా? ఆది యందు దేవుడు అనే మాటకు అర్థం ఏంటి? నీ జీవితంలో, నీ బ్రతుకులో మొట్టమొదట అన్ని విషయాలు మొదటి స్థానం నువ్వు దేవునికి ఇవ్వాలి. అన్నిటిలో దేవునికి ప్రాముఖ్యత కలగాలి. ఆ విధంగా మనం బ్రతక నేర్చుకోవాలి. ప్రభువునందు ప్రియులారా, అన్నిటిలో అన్నాడు, అన్నిటిలో నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పడుకున్నా, మాట్లాడినా, నువ్వు ఏది చేసినా అన్నిటిలో నీకు ఆయనే గుర్తుకు రావాలి, ఆయనే నీకు జ్ఞాపకం రావాలి. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మొరిగినాయట. ఏం లాభము? ఎప్పుడు మొరగాలి కుక్క? దొంగలు పడి ఇక్కడ టీవీ తీసి సంచి వేసేటప్పుడు బైరవా తెరిచి బంగారు నగలు తీసి వాడు ఆ సంచిలో వేసినప్పుడు ఏం చేయాలి? కుక్కలు మొరగాలి. ఇంటి వాళ్ళందరూ లేస్తారు, ఇంటి పక్కోళ్ళు లేస్తారు, వాడిని పట్టుకుంటారు, 4 దంతారు. ఆ తర్వాత వాళ్ళ వస్తువులన్నీ తీసుకుంటారు. వాడు ఎత్తుకపోయి ఉన్నాయని 6 నెలలు ఖర్చు పెట్టుకొని రూపాయి లేకుండా అయినాక కుక్కలు మొరిగి దొరకబడితే వాడిని లాఠీతోటి ఎంత కొట్టినా రూపాయి లేదు. ఏమి లాభము? ఆధ్యాత్మిక జీవితంలో 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలు కుక్కలు మొరిగినట్టు ఉండొద్దు. ఎలాగుండాలి? ఇట్లా పడితే మరుక్షణమే పట్టుకునేటట్లు ఉండాలి. అన్ని విషయాలు, అన్నిటిలో దేవునికే మనము ప్రాముఖ్యత కలిగించాలి. బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా దేవునికి చెప్పాలి, స్వామి చక్కగా స్నానం చేసే కృపని మంచిగా నన్ను నేను గడుపుకోవాలి, ఎక్కడ కూడా ఏ దుర్గంధం ఉండొద్దు. ఓ మాట చెప్పుకోవాలి. చెప్పడానికి అంత టైం ఏం పడుతుందా మనకు? ఒక మాటగా చెప్పేది. ఎందుకంటే తెలుసా, కొంతమంది బాత్రూంలోకి స్నానం చేయడానికి వెళ్ళిన తర్వాత పెట్టుకుంటారు కదా గొల్యం, రాసుకునేటప్పుడు సబ్బు జారి కింద పడుతుంది, సబ్బు ఏమో కళ్ళకు ఉంటుంది. దాన్ని దోలాడదామని కొనుక్కున్నప్పుడు ఈ కాలు పోయి ఆ సబ్బు మీద పడి జారి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అప్పుడు పోయిండు స్నానానికి, వీడు ఇంకా రావడానికి కొట్టి ఇక ఏం సప్పుడు చేయకపోతే తర్వాత పగలు కొడితే బయటకు వచ్చింది శవం.
మరి మన మూల్యం పోతుందో మాట చెప్తే అంత కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నా. ప్రభునందు ప్రియులారా, అన్నిటిలో చీమ చిటుక్కుమంటే మనకు గుర్తొచ్చేది మన యేసయ్య. అంత అనుబంధం పెరిగిపోవాలి ఆయన మీద. మనకు ఈ లోకంలో మనకు ఏవేవి ఉన్నాయో, ఈ లోకంలో కొందరికి ఎక్కువ ఉండొచ్చు, ఏవైనా కొందరికి తక్కువ ఉండొచ్చు. ఈ లోకంలో ఏవేవైతే మనకు ఉన్నాయో, మనకు కూడా కొన్ని ఉంటాయి కదా, ఇండ్లు ఉంటాయి, అవునా, పొలాలు ఉంటాయి, తర్వాత బంగారు నగలు ఉంటాయి, బైకులు ఉంటాయి, కార్లు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఎన్నో ఉంటాయి మనకు. ఈ లోకంలో ఏవేవి మనకు ఉన్నాయో వాటన్నిటికంటే ఎక్కువగా యేసయ్య మీద మన ధ్యాస ఉండాలి. అలాగే ఈ లోకంలో మనకు ఎందరెందరో ఉంటారు, ఉంటారా ఉండరా? భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, కొడుకులు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, మనవలు ఉంటారు, మనవరాలు ఉంటారు, మేనమామలు ఉంటారు, మేనత్తలు ఉంటారు, మేనకోడలు ఉంటారు, మేనల్లులు ఉంటారు. పౌలు కూడా ఉన్నాడు మేనల్లుడు. మేనమామకు ప్రాబ్లం వచ్చిందని చెప్పి 40 మంది నిన్ను చంపడానికి కక్ష కట్టారని చెప్పి వెళ్ళిపోయాడు. మేనమామ కదా, వీళ్ళు చంపుతారేమో అని మేనల్లుడు సహాయం చేశాడు. అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఉండరా? ఈ లోకంలో మనకు ఎందరెందరైతే ఉన్నారో వాళ్ళందరికంటే ఒక స్టెప్ యేసయ్య మీదనే మన ధ్యాస కదా. అట్లుందా ఇప్పుడు పరిస్థితి? అలా లేదు. కొన్నిటి మీద కొంతమందికి ధ్యాస దేవుని కంటే ఎక్కువ, కొందరి మీద కొంతమందికి ధ్యాస ఎవరికంటే దేవునికంటే ఎక్కువ. యేసుక్రీస్తు ప్రభువు కంటే ఎక్కువగా ఈ భూ సంబంధమైన వాటి మీద నీకు దేని మీదనైనా ఎక్కువ ధ్యాస, ఆసక్తి ఉంటే నువ్వు యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత ఇచ్చినట్టు కాదు. ఈ లోకంలో నీకు ఎందరెందరైతే ఉన్నారో వారిలో ఎవరి మీదనైనా యేసుక్రీస్తు కంటే ఎక్కువ ధ్యాస నువ్వు నిలిపావనుకో, నీవు యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత ఇచ్చినట్టు కాదు. కనుక ఎవరైతే, ఏ కుటుంబాలైతే అన్ని విషయాలలో అన్నిటిలో యేసుక్రీస్తుకు మొదటి స్థానం ఇస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. ఏదో ఆషామాషి వ్యవహారంలాగా యేసుప్రభుని నమ్ముకున్నాం కనుక ఏదో ఇక కొనసాగాలి కదా, కాబట్టి నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చినప్పుడు పోతా, నాకు బుద్ధుంటే ప్రార్థన చేసుకుంటా, నాకు చదవాలనిపిస్తే బైబిల్ చదువుతా, ఇవ్వాలనుకుంటేనే దశమ భాగం ఇస్తా, అది నా ఇష్టం అనే మైండ్ ఉంటే వాళ్ళు యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాదు. కొంతమంది ఉంటారు, మంచి సినిమా వస్తూ ఉంటుంది, మంచి సీరియల్ వస్తూ ఉంటుంది. ఈరోజేమో మరి గుండమైన సత్యయ్య శాంతోబా వాళ్ళ ఇంట్లో గురువు కోడిక. మరి ఇప్పుడు పోదామంటేనేమో కదా సినిమా అయిపోయేటట్టు ఉంది, సీరియల్ అయిపోయేటట్టు ఉంది. పోయి ఇవ్వాలని ఏదో ఒకటి తెలుస్తుంది, వాడు పొడుస్తాడా పొడవడా, ఆమె చస్తుందా సావదా, ఇవ్వాలని తెలుస్తుంది. ఈ గృహకుడిగా కాకపోతే మళ్ళీ ఆదివారం పోవచ్చు, లేకపోతే ఇంకే ఎప్పుడైనా పోవచ్చు, మళ్ళా సీరియల్ వస్తుందా, మన కోసం వేస్తాడా వాడు అని ఇట్లనే చూసుకుంటూ కూర్చుంటే అటువంటి వాళ్ళు యేసుప్రభువుకు ప్రాముఖ్యత ఇచ్చినట్ట
అద్భుతమైన సమాజ కూటమి ఉంటుంది. అప్పుడే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడతారు. యూత్ వస్తారా? ఇండియా పాకిస్తాన్ అంటే ఏందనుకున్నావు ఆట? మళ్ళీ వస్తుందా? ఇలా కాకపోతే రేపు పోవచ్చు ప్రార్థనకు, కానీ ఇలా ఇండియా గెలిపియాలి మనం. ఇక కురికెలు నవ్వుకుంటా, చిప్స్ తినుకుంటా, కొట్టిండ్రా వాడు 6, కొట్టిండ్రా వీడిపో. ఈడ పాటలు నడుస్తూ ఉంటాయి, ఈడ వాక్యం నడుస్తూ ఉంటుంది. ఆడనేమో వికెట్లు పడుతూ ఉంటాయి, పోలు పోతూ ఉంటాయి. అవునా? ఇండియా పాకిస్తాన్ ఆడని ఎవరు గెలిచిర్రా, ఎట్లా ఆడిర్రా అని పొద్దుగల నా దోస్తులను అడుగుతా. కానీ నేను మాత్రం ఏసఐ దగ్గరికి పోతాను. అనుకున్నటోడే భక్తుడు అవుతాడు. ఆషామాషి వ్యవహారంలో భక్తి జీవితంలో కొనసాగితే వాడు ఎప్పటికీ భక్తుడు కాడు. పట్టి పంగనామాలు పెడితే గోడసాటి పోయి చూసుకున్నాడట. ఎందుకంటే ఈ పంగనామాలు పెట్టుకోవడం మనకి ఇష్టం లేదు. అందరు ఏమనుకుంటారో ఏమని చెప్పి ఇట్లా పెట్టిండు. అక్కడ వాడితో రాసిండు 3 నామాలు. నీకు ఇష్టం లేదు. వాడు అటు పోగానే ఇటు గోడసాటి పోయిండు, తుడుచుకున్నాడు. పంగనామాలు లేవు, ఏం లేవు. మళ్ళీ ఎప్పటిది అప్పుడే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. కనుక కడవరి దినములలో, అంచె దినములలో ఎలాగుంటారు మనుషులు? పైకి భక్తి గల వారి వలె కనబడతారు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరు. అటువంటి నాసిరకం భక్తి ఎందుకు? పరిపూర్ణతావాదులం కావాలి. మనం ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. ఏది చేసినా శక్తి లోపం లేకుండా మనం చేయాలి. ఏదైనా లెటర్ రాసేటప్పుడు ఆఫీసులో నేను రాసేటప్పుడు ఇంక్రిమెంట్ వస్తుంది సంవత్సరానికి ఒకసారి. కనుక ఆ సంవత్సరం అవుతుంది సార్, నాకు ఇంక్రిమెంటు వార్షిక హెచ్చింపు నువ్వు ఇవ్వాలి అని రాసేటప్పుడు రాయాలి కదా. శ్రీయుత గౌరవనీయులైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి టేబుల్ మీద నేను వైట్ పేపర్ రాస్తూ ఉంటే నా తోటి సెక్రటరీ ఒక ఆయన వచ్చి ఇట్లా బాగా చూసి ఈ మోచేతిని ఇట్లా తగిలిస్తుండే. ఎందుకు అంత కుదిరించి ఎందుకు రాయాలి నువ్వు? మాలిక రాయి, నువ్వు అటతోడో రాయి అని ఆయన చెప్తే, అట్లా గీత పడితే ఇంకో పేపర్ తీసేసి నేను రాయవలసిన విధంగానే రాసి ఇచ్చేవాడిని. ఎంత హడావిడి ఉండని ఏమన్నా ఉండని పెన్ను బట్టి రాస్తే ఇంతకంటే బాగా రాయడం కుదరదన్నంత ఆలోచనతో రాస్తాం. ఏ పని చేసినా ఎలా చేయాలి? పర్ఫెక్ట్గా చేసే ఆ లక్షణం ఉండాలి. అది భక్తి జీవితంలో కూడా అలవాటు అవుతుంది. కొంతమంది సోమరితనం కలిగిన వాళ్ళు ఉంటారు. బోళ్ళు బాగా కనబడితే ఇప్పుడు మంచిగా తోమికి తెల్ల గడుపుడు ఇప్పుడు మనతో అవుతుంది అని చెప్పి ఆమాము కడుగుతారు, ఆడ పెడతారు. బూడిది కనబడుతుంది కొన్నిసార్లు. అట్లే బియ్యం పెడితే తినేటువంటి కూడా వస్తుంది బూడిది. అట్లా ఇట్లా అడ్డంతో చూసుకొని ఉంటారు కొంతమంది. పొద్దుగాలు లేచి అదంకాడ మంచిగా మట్టగా చూసుకొని గట్టిగా అలమరెత్తే ఎన్నికలు ఎందుకు రాలితే ఆమె పెడితే కూరలు వస్తే ఒక్కొక్కటి పొందితే ఇంత కూర రావట్టే. ఎన్నిసార్లు వచ్చినాయి నాకు అట్లా. అప్షార్ మంచిగానే ఉంది, చికెన్ మంచిగా ఉంది, మటన్ మంచిగా ఉంది. ఎడికెలు వస్తున్నాయి ఎవలేవి? ఎంత పెద్ద ఎట్టుకలు మొగలకు ఉంటాయా? అంటే ఎందుకు చెప్తున్నంటే పర్ఫెక్ట్ అనేది ఒకటి మైండ్లో ఉండాలన్నమాట. పరిపూర్ణతవాదం అంటారు దాన్ని. కూర్చున్నా, నాకు అసలు నచ్చి కూర్చుంటే కొంచెం ఇట్లా క్రాస్ ఉంది అనుకో. ఇది నచ్చి కూర్చోగానే ఫస్ట్ ఏం చేస్తా గమనిస్తారండి. అది మందిరంలో టేబుల్ కానీ ఏది కానీ ఫస్ట్ నేను ఇది కరెక్ట్ చేసుకొని ఉందా పర్ఫెక్ట్, అప్పుడు ప్రార్థన చేసుకొని నేను ఏ జర్రంత క్రాస్ ఉంటే ఉండని, క్రాస్ ఉండని నాకేమయ్యేది వాక్యం చెప్తా వెళ్ళిపోతా అట్లా అసలు ఉండదు. కొంచెం క్రాస్ అనేది ఏది ఉండొద్దు, ఉండవలసిన విధంగా అది ఉండాలి. ఇది భౌతిక సంబంధమైన జీవితంలో కూడా నాకు అలవాటైంది. మైండ్ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలవాటైపోయింది. ప్రభువునందు ప్రియులారా, అలా నేర్చుకోవాలి. మంచిగా ఐరన్ చేసుకొని బట్టలు వేసుకుంటాం.
అదే డ్రెస్ నేను వారం రోజులు తొడగలుగుతాను, కానీ మీ 2వ రోజుకే అయిపోతుంది పని. ఎందుకు? నేను కూర్చునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాను, ఎక్కడ ఏదైనా అంటుతుందో జాగ్రత్తగా చూసుకుంటాను. నీట్గా వేసుకొని నీట్గా దాన్ని విడిచి అక్కడ పెట్టేసి అట్లుంటే అది నాకు 4 రోజులైనా పనికి వస్తుంది. 4వ నాడు కూడా సార్ ఇప్పుడే ఐరన్ చేసుకొని వచ్చినట్టున్నాడు అనుకుంటాడు చూసినాడు. ఎట్లా పడితే అట్లా ఏడ పడితే ఆడ కూర్చొని మసిలి ఇటు రాసి గోడకు ఇట్లా అట్లా పెట్టుకుంటే తెల్లారే అది మసక బంత అవుతుంది, అది నీకు పనికిరాదు. అది భక్తి జీవితం కూడా అటువంటిదే, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అందరూ వేరు, నేను వేరు. అందరి మనోనేత్రాలు వెలిగించబడలేదు, రక్షణ పొందుకోలేదు. నా మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు, నాకు రక్షణ ఇచ్చాడు. అందరిలాగా నేను కాదు, సపరేట్ పర్సన్ నేను. భగవంతుడే రక్తం పెట్టి కొనుక్కున్నాడు, నన్ను ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు, నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. కనుక నేను ఆయన కొరకు పర్ఫెక్ట్గా ఉండాలి అనే విషయాలు. పాటలు పాడినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, ఉపదేశం చేసినా ఎప్పుడైనా ఆగమాగం దొరికిపోయినట్టు అనిపించిందా మీకు? ఏ కూటాలు పెట్టుకున్నా, ఎంతమంది లోపల నన్ను తిట్టుకున్నా, పాస్టర్కి ఇంతసేపు ఆయన అడుగులని పోతున్నాయి, 2 గంటలన్నర చెప్తాడా అని మనసులో మీరు ఏమేమి అనుకున్నా, మీరందరూ నాకు ఓట్లు వేయాలని చెప్పి, గాడ్ ఈజ్ గుడ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్, దేవుడు మంచోడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని ప్రసంగం ముగించిపోయిందా ఎప్పుడైనా ఆమాగం? అయ్యో ఇలా లేట్ అయింది, 11:30 అవుతుంది, ఇక అతిగా పాడుతానా అని చెప్పి ఎప్పుడన్నా కనిపించిందా? ప్రభునందు ప్రియులారా, ఇవాళ ఒక్క కుర్చీ ఉన్నది కనుక ఇక నేను తొందరగా వదిలిపెడుతున్నా. ఇంకో కుర్చీ కనుక ఉంటే ఇంకా జర ఎక్కువనే ఇప్పుడు ప్రసంగం ఇవ్వాల. ఆలోచన చేసే ఒకటి వేసిరు. ఎందుకంటే 2 కుర్చీలు అయితే బందోబస్తు కూర్చున్నాడు అనుకో మనిషి, ఇక చెప్తానే ఉంటాడు, ఇక మన నడుములు పోతాయి. అట్లా అనుకోలేదు, కానీ ఆలోచనతోటే వేశారు. ఒకటి టేబుల్ ఏమైందంటే కిందికున్నది. ఒకవేళ డబుల్ ఉంటే అసలు ఇట్లా బైబిల్ నాకు కనబడదు, నాకు ఇట్లా పట్టుకోలేను. నేను వచ్చేటప్పుడే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది. అది కూర్చొకటి ఉంది అనుకున్నా, వెంటనే స్ట్రైక్ అయింది. టేబుల్ చిన్న ఉంది. మంచి వివేకవంతులే, పర్వాలేదు, ఇంతకన్నా తిప్పలు పడుతున్నావు, కొంత పనితనం అయితే కనబడుతుందని నేను సంతోషపడ్డా మనసులో. కనుక ఏం చేద్దాం ఇప్పుడు? కార్తీక్, ఏది ఏమైనా మన జీవితంలో, మన బ్రతుకులో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇద్దాం? యేసు ప్రభువుకు మనం ఇద్దాం. ఆడుకుంటే ఆడుకొని ఇండియా, పాకిస్తాన్ ఎవడన్నా గెలవని, అంత మనోళ్ళే. మనది వసుదైక కుటుంబం కదా. భూమి మీద ఉన్న వాళ్ళంతా ఎవరి సంతానం? ఆదాము సంతానము. కొంతమంది ఏడుస్తారు, ఇక పెడబొబ్బలు పెడతారు కదా, ఇండియా ఓడిపోయారు. ఆదాము సంతానములో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు గెలిచింది అంటే మన ఫ్యామిలీ. ఆదాము సంతానంలో ఉన్న ఇండియా గెలిచింది, మన ఫ్యామిలీ. బంగ్లాదేశ్ గెలిచింది, వాళ్ళ ఆదాము సంతానం కాదా? ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది, ఆదాము సంతానం కాదా? ఇట్లా నేను చెప్తుంటే ఎట్లయినా మనది అంటే దేశభక్తి మనకు ఉండవలసింది. నాకు కూడా ఉంటుంది ఇండియా గెలవాలని, కానీ ఓడిపోతే బాధపడాలి. ఎట్లా అనుకుంటా అంటే, ఇంకా వాళ్ళు కూడా ఆదాము సంతానమే కదా, వాళ్ళకే చెయ్యి అంటాను నేను. ఇక నాకెందుకు వస్తుంది? దేశభక్తి మనకున్నది, భారతదేశంలో మనం ఉన్నాం కనుక నా దేశం గెలవాలనే తపన తప్పకుండా ఎవరికైనా ఉంటుంది. ఒకవేళ గెలవలేకపోతే, వాళ్ళు మంచిగా ఆడకపోతే మనం ఏం చేస్తాం? పక్క దేశం వాళ్ళు గెలిచిండ్రు, వాళ్ళు కూడా ఆదాము వాళ్ళ సంతానమా కాదా? అయిపోయాం. మరి అట్లా చెప్పుకొని మనం తాగితే, మనము ఏది పానం తాయికి వస్తుంది అంటారు చూడు, పానం తాయికి తెచ్చుకోవాలి, అట్లా ఉండాలి. ఏ దాని మీద అంత మనం బాగా పెట్టుకోవద్దు. అతి అనేది ఎప్పుడు ఎక్కడ పనికి రాదు. అతిగా నిద్రపోవడం మంచిది కాదు, అతిగా తినడం కూడా మంచిది. దేంట్లోనైనా అతి అనేది మంచిది కాదు, అన్నిట్లో మితముగా ఉండమని బైబిల్ చెప్పింది. ఓ తిమోతి, నువ్వు అన్ని విషయములలో
మితముగా ఉండుము. అమితముగా అతి అనేది దేవుని మీదనే ఉండాలి. ఇక దేని మీదనైనా మితముగా ఉండాలి. దేవుని పట్ల మితముగా ఉండొద్దు. దేవుని విషయంలో మనకేముండాలి? అతి అనేది ఉండాలి, అమితము అనేది ఉండాలి. ఇక మిగతా దేని విషయంలోనే మనం మితముగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే భగవంతునికి మనం అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చినట్టు. బాగా గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా మన జీవితంలో, మన బ్రతుకులో, మన కుటుంబంలో అన్నిటిలో ప్రాధాన్యత మనం దేవునికే ఇవ్వాలి. ప్రభునందు ప్రియులారా, కొంతమంది క్రైస్తవ కుటుంబాలలో ఏళ్లకేళ్ళు ప్రార్థనలకు వస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం, గృహప్రవేశం కానీ లేకపోతే పెళ్ళి కానీ ఏదైనా జరిగేది ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే ఒక పంతుని దగ్గర పోతారు. పోయి పంతులు మంచి దినం ఎప్పుడుందో, నా కొడుకు పెళ్లి చేస్తా, నా బిడ్డ పెళ్లి చేస్తా అని అడుగుతారు. అడిగిన తర్వాత ఆయన ఇక పుస్తకం తెరిచి ఇది ఇట్లుంది, ఇది ఇట్లున్నది, మంచి బలం ఉన్నది అలా అని చెప్తాడు పలానా రోజు. మరి ఏర్పడకుంటే నా దగ్గరికి వచ్చి, అన్న ఇక పెళ్ళి చేద్దామనుకుంటున్నా, మరి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు అంట. నేను అంటే పలాని శుక్రవారం అయితే మంచుకుంటుంది పలాని. సరే ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూటమి అయితే లేదు, పెట్టుకో అని చెప్తా ఉంటాను నేను. మరి పంతుల మీద ఉన్నటువంటి నమ్మకం ఈ పాస్టర్ అనే పంతుల మీద ఉండదు. మరి పాస్టర్ గారు ఒక మంచి రోజు చూడు ఒకటి అంటే, మా ఇంట్లో క్యాలెండర్ లేదా, నేను కూడా టేబుల్ మీద పెట్టుకుంటాను. తదియ, విదయ, త్రయోదశి, దశమి, సప్తమి మంచిదే, దశమి మంచిదే, పెట్టుకో సూపర్ ఉంటుంది అంట. నేను కూడా చెప్పరాదా నాకు? నేను కూడా అమాస నాడు ఏం పెట్టా, నాకు కూడా తెలుసు. వచ్చిన బంధువులు అందరూ ఏసై నమ్ముకున్నాలేనా? ఏం పాస్టర్ రా, ఈ అమాస కూడా పెట్టిండు లగం, ఎడికెళ్ళి పట్టుకొచ్చిండ్రా ఈ పాస్టర్ అంటాడు. నేను ఎందుకు పడతా మాట? అమాస దాటిపోయి, పున్నం దాటిపోయే సప్తమో దశమో ఏదన్నా వచ్చేది చూసి పెడతా. అప్పుడు అన్యులు కూడా అరే మంచి బలం ఉంది అలా మంచి రోజు అని అనుకుంటారు వాళ్ళు. ఆయనతో పూర్తి పాస్టర్ తెలియదని పంతుల దగ్గరికి పోయింది. మళ్ళీ వచ్చి ఈరోజు బాగుంది అంటే, మన పరిచర్యలోనే కాదు వేరే దాంట్లో కూడా ఎన్నో ఇట్లా మన దగ్గర కూడా కొందరు ఇట్లా చేశారు. కానీ నేను ఎందుకు వాళ్ళని మొగం పట్టుకొని అనడం అని, నేను బండి అటే పోతుంది కదా, బండి అది ఎంత కొట్టి మలుగుతలేదు, ఎట్లా బండి పోతుంది, నేనే ఉన్న బండి మీద ఎంత కొట్టినా తోకిరిచినా కానీ ఇటు మలుగుమంటే మలుగుతలేదు. అప్పుడు ఏం చేయాలి నేను? అది వేదిక కొట్టాలి, పటాపట్ కుడుతుంది, అయిపోతుంది. అంతే కదా. దేవుడు చెప్తాడు, దైవజనుడు కూడా చెప్తాడు, వింటే మంచిది, ఆశీర్వదించబడతాడు. ఏమర్థమైంది ఈ గంట ప్రసంగంలో? మన జీవితములలో, మన బ్రతుకులలో తుమ్మినా దగ్గినా ఏది చేసినా మొదటి స్థానం యేసయ్యకు మనం ఇచ్చేస్తే, ఇక మన జీవితము, మన బ్రతుకు, మన కుటుంబాలు ఎంతగానో ఆశీర్వదించబడతాయి. అన్ని విషయాల సౌఖ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, గొప్ప మేలులు మనకు చేస్తాడు. ఎందుకు తెలుసా? అన్ని విషయాలలో నీవు దేవునికే ప్రాధాన్యతనిచ్చి, అన్ని విషయాల్లో నీ కుటుంబం యేసు ప్రభువుకే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, అద్భుత రీతిగా నడిపిస్తాడు. కానీ అలా చేయకుండా మనము వేరే రకంగా మనం నమ్ముకున్న దేవుణ్ణి ఒక స్టెప్ తగ్గించి, మిగతా విషయాల్లో ఒక స్టెప్ మనం పైకి వెళ్ళిపోయినామంటే దేవునికి అది బాధనా కాదా?
బాధన కాదా? మన కొడుకున్నాడు, 25 ఏళ్ళు వచ్చినాయి, మరి మమ్మీ డాడీ ఉంటారు కదా, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనిపిస్తే మమ్మీ డాడీకి చెప్పాలని వద్దా? డాడీ 25 ఏళ్ళు అయింది, ఇక పెళ్లి అనుకుంటున్నా, ఎక్కడైనా సంబంధం చూడండి అని చెప్పాలి కదా. తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు, ఆనందిస్తారు. అరే కొడుకు ఎంత బుద్ధిమంతుడు, 25 ఏళ్ళు వాడిని పెళ్లి చేయాలని ఒక సంబంధం చూడమని అంటున్నాడు. మరి ఈ జనరేషన్లో ఎవరికి వాళ్ళు అట్లా చూసుకుంటున్నారు. తల్లిదండ్రులకే అమ్మాయిని చూసి బాధ్యత పెట్టాడంటే నా కొడుకు బుద్ధిమంతుడు అని ఎంతమంది చెప్పుకుంటారు. అట్లా కాకుండా పక్కింటికి పోయి చూడు చిన్న మా ఏవో లగ్గం చేస్తారు, 25 ఏళ్ళ బుద్ధే లేదు వాళ్ళకు, ముచ్చట్ని తీస్తలేరు, జర చెప్పవా నువ్వు అంటే ఆపేద్దామని చేయమేమి విధంగా కొడుకు 25 ఏళ్ళు ఏంటి మరి లగ్గం చేస్తాడు, వాడు వచ్చి నా దగ్గర బాధపడబట్టి అన్నాడు అనుకో, పోతుందా పోదా ఇచ్చేస్తాడు. అవునా అవునా కదా? కాబట్టి ఎవరు చెప్పాలి? మనం యేసయ్యకి ఏదైనా మనం చెప్పాలి. మంచి కానీ చెడు కానీ అది ఏదైనా పర్వాలేదు, నీకు ఏదనిపిస్తుంది ఆయనకు చెప్పాలి. కానీ ఇంకా నీవు వేరే ఆలోచన తాటు ఉండదు. అలాగైతే మనము యేసు ప్రభువుకు ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళమవుతాం, ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళమవుతాం. ప్రభువునందు ప్రియులారా, కొన్ని సంవత్సరాల క్రితం ఒక బోరు బండి తీసుకుపోయింది నేను. అది ఉన్నదే ఎకరము. నేను పోయి ఇడయ్యి అని చెప్పి ఆడ ప్రార్థించాడు, పర్లేదు ఆడేయమన్నాం, ఆడలేదు అంటే మన ఊహ అన్నట్టు ఇక్కడ పడుతుంది, పుట్టగడ్డ ఉన్నది ఇడేయాలి అని చెప్పి పుట్టగడ్డలను పట్టుకొని తిరిగితే మొత్తం 3 ఫెయిల్ అయ్యి సుఖ నీళ్ళు వెళ్ళలేదు. మన నడిపినాయన ఉంటాడు, ఆయనకంత ఎక్కువ ఏం తెలియదు, ఆయన అమాయకుడు, ఎత్తులు చిత్తులు ఏం తెలియదు, ఎవరికి చెప్పలేదు. రోజు పడుకునేటప్పుడు ఎసఐ నాకు గుడ్డం ఉన్నది కదా, ఆ గుడ్డంలో ఓరు ఎత్తే నాకు నీళ్ళు పడాలి, నువ్వు నాకు చూపించాలని చెప్పి రోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు దర్శించి ఆ ఒడ్డుపంటి పొలాన్ని దగ్గర నువ్వు వేసుకోమని చెప్పాడట. అప్పుడు ఈ విషయం చెప్తే బోరు బండి వచ్చింది, ఆయన చూపించిన ప్లేస్లో వేస్తే మంచి నీళ్ళు పడి ఎన్నో అంతకంటే పెద్ద పెద్దగా దారాలు పోసిన బోర్లు ఫెయిల్ అయినాయి, కానీ అది ఇప్పటికీ ఫెయిల్ కాదు. చాలా సంవత్సరాల కింద చేసి దేవుడు చేసే కార్యం అట్లుంటుంది. ఆయన విశ్వాసంతో అడిగాడు అమాయకంగా, దేవుడు చూపించాడు. ఎన్నో పేర్లు గుస్తున్న పోసినాయి, గుస్తున్న పోయింది. ఇప్పుడంతా 15 ఏళ్ళు అవుతుండొచ్చు కదా. ఆ 3 ఎకరాలు కూడా పారిస్తుంది అది. అలా పడ్డాయి నీళ్ళు అంటే ఇంకా అది వెనకకు పోలే ఇప్పటికీ మంచిగా నడిపిస్తుంది. కాబట్టి ఏ విషయంలోనైనా మనకు ఎవరు గుర్తు రావాలి? ఏ పని చేద్దామన్నా ఎవరు గుర్తు రావాలి? యేసుప్రభువే మనకు గుర్తు రావాలి. మన మైండ్లో, మన మనసులో అది ఉండాలి. అది చూస్తాడు దేవుడు. దాన్ని బట్టి మనలో, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి ప్రాధాన్యత మనం నమ్ముకున్న యేసయ్యకు మనం ఇద్దాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.